అకాల వర్షం రైతులను కలవరపెడుతుంది. ఆరుంగాలాలు పండించిన పంట కోతకొచ్చే సమయంలో వర్షాలు పడడం రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి వరి ధాన్యాన్ని రైతులు కోస్తున్నారు. రైతులు కోస్తున్న వరి ధాన్యం కుప్పల దగ్గర అకాల వర్షం వల్ల తడిసి ముద్దవుతున్న పరిస్థితి నెలకొంది. మన నిజామాబాద్ జిల్లాలోని మోపల్ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయే దాన్ని అంతా కూడా నేర్పుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే రైతాంగం పూర్తిగా ఆరుంగాలాలు పండించిన పంట చేతికొచ్చేసరికి వర్షాలు పడడం పూర్తిగా ఏదైతే మా పంట చేనులని కూడా నష్టపోతున్నాం. 6 నెలలు పండించిన వరి ధాన్యాన్ని తడిసి వర్షానికి అకాల వర్షం వల్ల తడిసిపోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వము యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించింది. పూర్తి స్థాయిలో రైతాంగానికి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తీస్తే రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ రైతులు ఉన్నారు, వరి ధాన్యం కోసారు. ఇక్కడ మీరు ఎన్ని ఎకరాల వరి ధాన్యం కోసారు? ఏంది పరిస్థితి మీ వరి ధాన్యం? ఇప్పటివరకు యాసంగిలో 6 ఎకరాల పంట వేసినాం సార్. ఇప్పటివరకు దాదాపు ఈ బాణుడి ప్రతాపంతో ఎండాకాలంలో చాలా నష్టపోయినాం. 6 ఎకరాల్లో 3 ఎకరాలు ఎండిపోయింది. ఆ ఎండిపోయిన దానికి కూడా మడిమడి కట్టాల్సి వచ్చింది పైపులకి. అటు ఆ 3 ఎకరాలు ఎండిపోయింది. ఈ 3 ఎకరాలు కూడా వేసి కోసిన తర్వాత కూడా వర్షాలు పడి తడిసి ముద్దయిపోతున్నాయి. కోసే పొలాలు కూడా ఉన్నాయి. అవి కూడా నిన్నటి వడగండ్ల వర్షంకి తడిసిపోయిన రాలిపోయే పరిస్థితి వచ్చేసింది. రైతు బాధలు వర్ణనాతీతంగా మారినాయి. అట్లాగే అటు ప్రభుత్వం కూడా రైతు భరోసా ఇవ్వక అప్పులు తెచ్చుకొని పైపులు తెచ్చుకొని కొనుక్కొని వచ్చి అటు ఇటు పారించుకుందామన్నా కానీ వాతావరణం సహకరించక ఇంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అటు సహకరించినా కానీ ఇటు బాణుడు వాతావరణం సహకరించక చాలా నష్టాల్లో. చెప్పండి, వరి ధాన్యం కోసారు, రాత్రి అకాల వర్షం వడగళ్ళ వాన పడుతుంది అని చెప్పి ముందస్తుగానే మీరు వరి అయితే కోసిపెట్టి ఆరబోసిన పరిస్థితి. వర్షానికి తడిసి అసలు ఏమవుతుంది? మీ ధాన్యం తడిస్తే ఏమవుతుంది? తడిసిపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సొసైటీ వాళ్ళు ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్గా మార్చి మద్దతు ధర తక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లా రైతు మద్దతు ధర కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా వర్షాలు వడగండ్ల వాడతో ఏ తడిసిపోయిన ధాన్యం ఉందో దాన్ని కూడా ఏ గ్రేడ్గా తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి. ఆ తర్వాత సొసైటీ వాళ్ళు కూడా సరైన బార్దాన్లు ఇవ్వకపోవడం వల్ల కూడా వర్షాలు పడి ధాన్యం తడిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అందరికీ కూడా రైతులకి భరోసా ఇచ్చే విధంగా బార్దాన్లు ఇచ్చే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి వేశారు? ఏంది మీ వరి పరిస్థితి? 1.5 ఎకరం వరేసాము. వేసిన వారికి నీళ్లు సరిగ్గా వారలేదు. బోర్లు వెనుకపోతున్నాయి. 4 బోర్లు కట్టినాము. వడిగి కరెక్ట్గా లేదు. కరెంట్ కొయ్యలేదు. అంటే ఏంది వర్షం పడితే అది పోయినట్లే. అంతేనా? అది ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు పూర్తిగా వరి ధాన్యం అయితే తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఏదైతే అకాల వర్షం వైపు వరి పంటలను, మరోవైపు మామిడి తోటలను నష్టపరుస్తుందనే చెప్పచ్చు. రైతాంగం పూర్తిగా ఆరుంగాలం పండించిన పంటలు, మా చేతికొచ్చిన పంటలు కూడా ఏదైతే తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా ఏదైతే ఈదురుగాలులు వడగాల్పులతో పంటలు చేతికొచ్చిన పంటలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ నిన్న జరిగిన వడగళ్ల వానకు సంబంధించి చూసుకుంటే మామిడి తోట కూడా పూర్తిగా మామిడికాయలు కింద రాలిపోయిన పరిస్థితి. రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మా కోసిన వరి పూర్తిగా తడిసి ముద్దవుతున్న పరిస్థితి అని చెప్తున్నారు. మరో రైతున్నారు. చెప్పండి, ఏదైతే యాసంగి పంట అంటేనే పూర్తిగా దేవుడి మీద భారం వేయాల్సింది. ఒకవైపు ఎండలు కొడుతుంటాయి, మరోవైపు అకాల వర్షాల వల్ల నష్టపోతుంటారు. ఈ వరి ధాన్యం కోసింది రాత్రి వర్షానికి తడిసి ముద్దయిందా? అసలు ఏంది పరిస్థితి? సార్, ఒకటి మొన్నటిదాకా రైతు బాధ ఎట్లుందంటే మొన్నటిదాకా పగలు రాత్రి అనక వర్షాలు లేక నీళ్లు లేక భూగర్భ జలాలు అడగంటకపోయి బోర్లో నీళ్ళు లేక పొలాల వారం పరిస్థితి. అందరము పగలు రాత్రి అక్కని పడుకొని పారించడం జరిగింది. ఈరోజు ఏమైంది, పంట కోతకొచ్చిన దశలో నిన్న కోద్దామని చెప్పేసి కోసిన తర్వాత రాత్రి హుటాహుటిన వర్షం వచ్చేసి ఉన్న వడ్లన్నీ తడిసిపోవడం జరిగింది. బాధాకరమైన ముంగట నొయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి రైతు యొక్క పరిస్థితి వచ్చిపడ్డది. మొన్నదాకానేమో పారక ప్రాబ్లం, ఇప్పుడేమో పారిన తర్వాత పంట వచ్చిన తర్వాత ఈ వర్ష ప్రాబ్లం. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, తొందర కళ్ళు తెరిచి మీరు రైతు బంధు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అప్పులు చేసి పంట వేసినాము. యాసంగి పంట అంటే అందరికి తెలిసిన విషయమే. ఎండాకాలము నెట్టేమో ఎండగొట్ట ఉంటుంది. పంట యొక్క ఇప్పుడు కూడా నాణ్యత తక్కువ ఉంటుంది. సో తొందరగా సొసైటీలో ప్రారంభం స్టార్ట్ చేయాలా. గవర్నమెంట్ కూడా ఇది మనకి ఇచ్చేది ఏదైతే ఉందో
అది ఇస్తారని చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఎంతవరకు ధర ప్రకటిస్తున్నారు, ఎప్పుడు మీరు సొసైటీలో కాంటెస్ట్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు, తొందరగా మీరు స్పష్టం నిర్ణయం చెప్తే రైతు అనేవాడు బతికే అవకాశం ఉంటుంది సార్. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి జిల్లా కలెక్టర్ ఉటౌట్న అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. మీ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏమైనా ప్రారంభమైంది? ఇంతవరకు స్టార్ట్ కాలేదు మా ప్రాంతంలో. మోపాల మండలం మోపా గ్రామం ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఓకే, జిల్లా యంత్రం కలెక్టర్ యంత్రం స్పష్టంగా వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ సొసైటీలో ఉన్నటువంటి పాలనా అధికారులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొద్దిగా చొరవ చూపి ఎంఆర్ఓ కానీ సంబంధించి ఎంఆర్ఓ కానీ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఏడీ వాళ్ళు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ తొందరగా మీరు రైతు వేగులారికి కూర్చుండం కాకుండా క్షేత్రస్థాయిలో పంట ఎంతవరకు నష్టపోయింది, పంట పారకు ఎంతవరకు నష్టపోయింది, ఇప్పుడు చేతికి వచ్చిన పంట ఎంత తొందరగా సొసైటీ మీరు ప్రారంభం చేసి చెప్పేసి ఒక స్పష్టమైన మీరు వైఖరి చెప్తే రైతుకు కొద్దిగా ఉత్సాహపడే అవకాశం ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది రైతాంగం యాసంగి పంటకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి. అంటే మీరు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ఓవైపు ధాన్యం తడిసిపోతే మా పంట బీర్ గ్రేడ్ కిందగా మారింది, బోనస్ కూడా తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. లేదు సార్, ఇప్పుడు రైతుకు బోనస్ ఇస్తున్నారని సంతోషమైన విషయం. కానీ పోయినసారి ఏమైంది సార్, చాలామంది కొంత లేట్గా క్రాప్ కోసం వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి మరి బోనస్ రాలేదు. అది స్పష్టంగా అధికారులకు తెలుసు, ప్రభుత్వం ఎంతగా తెలుసు. మరి ఇప్పుడు కూడా మరి బోనస్ ఇస్తూనే అంటున్నారు, అది ఇస్తారా అయ్యారా స్పష్టంగా చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అకాల వర్షంకి అయితే పంట ఖరాబ్ అవుతున్నదో చాలా, ఇప్పుడు మళ్ళీ వడగల వర్షం అంటున్నారు, ఇంకా కొయ్యని చాలా ఉన్నాయి, ఇంకా అవి కూడా ప్రాబ్లం అయితే మీరు ఏమి ఇవ్వబోతా ఉన్నారు ప్రభుత్వ పరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కోసిన వాళ్ళకి కనుక వర్షం తడిసిపోతే మీరు ఈ బీ గ్రేడ్లో ఇంతవరకు రేటు ప్రకటిస్తారు, దానికి బోనస్ ఇస్తారా కూడా మీరు స్పష్టంగా చెప్తే రైతు కూడా సంతోషపడే అవకాశం ఉంటుంది సార్. మీరు చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాల వరి వేశారు, ఏంది పరిస్థితి మీ వారి పరిస్థితి? సార్ మేము 2 ఎకరాలన్నర వరి వేసినాము. ఇప్పుడు రైతుకు ఈ యాసంగి పంటనే ముఖ్యంగా లాభదాయకమైన పంట. మొన్నటిదాకానేమో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు, అడుగంటున్న నీళ్లు. కొన్ని గ్రామాల్లో అయితే తాగడానికే కష్టం ఉంది, పక్కన బాడిసి ఉంది. అక్కడైతే వరి కోసినవా కొయ్యలేవా? వరి కొయ్యకంటే ముందు ఈ బాధ వడగల వానకు రేపు మా పయ్యో రామా అన్నట్టున్నది మా బతుకు. వెనుక ముందు గొయ్యి వెనుక నుయ్యిలాగుంది. ఈ ఏ రైతు అయితే ఉంటాడో ఆ రైతుకు బోనస్ ఏ గ్రేడ్ కింద చెల్లించి రైతుకు బోనస్ స్పష్టంగా ఇచ్చి, అధికారులు ఆడ కూర్చుండ కాదు, ఇక్కడ రైతు దగ్గరికి వచ్చి కళ్ళాల దగ్గరికి వచ్చి తమ రిపోర్ట్లను తీసుకొని సంబంధిత ఏఈఓ గారికి రిపోర్ట్ చేస్తే, మీ అటువంటి మీడియాకు కానీ సంబంధితంగా రిపోర్ట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తంగా చూసుకోవచ్చు, రైతులైతే పూర్తిగా కోసిన పంట తడిసిపోతున్న పరిస్థితి. రైతాంగం ఏదైతే యాసంగి పంట పండించాం, యాసంగి పంటలో పూర్తిగా అత్యధికంగా వడగళ్ల వాన పడుతూ ఉంటుంది. వడగళ్ల వాన పూర్తిగా నష్టపోతున్నాం. ఎందుకంటే రాత్రి కురిసిన వర్షాలకు 100 ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. దీనికి అందరికి సంబంధించి ఏదైతే వడగళ్ల వానకు పంటలని కోసిన పంటలని కూడా తడిసి ముద్దైన పరిస్థితి. మరోవైపు 100 ఎకరాల్లో మామిడి తోటలు కూడా మామిడి పిందె, మామిడి కాయలు కూడా రాలి కింద పడిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి రైతులు ఏదైతే చెప్తున్నారో దానికి అందరికి సంబంధించి తడిసిన ధాన్యాన్ని కూడా ఎలా కొనుగోలు చేస్తారు, అంటే మొత్తంగా ఏ గ్రేడ్లో ఉండే ధాన్యం తడిస్తే బి గ్రేడ్లోకి వస్తే దానికి ధర ఎంత ఇస్తారు, రైతాంగానికి యాసంగిలో ఏదైతే బోనస్ అని ప్రభుత్వం చెప్పింది ఆ బోనస్ ఆ బి గ్రేడ్ ధాన్యానికి బోనస్ ఇస్తారా లేదా అనే కోణంలో కూడా చెప్తుంది. ఇక్కడ తడిసిన ధాన్యం ఉంది, దీన్ని అన్ని చూసుకోవచ్చు. రాత్రి అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యం పరిస్థితి ఎలా ఉంది, దీనికి అందరికీ చూసుకుంటే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు పూర్తిగా ఎండిన ధాన్యం ఇంకోలాగా ఉంటుంది, తడిసిన ధాన్యం ఇలా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ స్మెల్ కూడా వస్తుంది, ఈ బియ్యం కూడా ఖరాబ్ అయ్యి మొలకలు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొలకలు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే తడిసిన ధాన్యానికి వరి ధాన్యం త్వరగా మొలకలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వము త్వరితగతిన ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ఏదైతే ధాన్యం ఆరబెట్టారో ఆ రైతుల ధాన్యానికి తడవకుండా ఉండే విధంగా వారికి తార్పాలలు బార్దాన్ని త్వరగతిన ఇస్తే రైతులు త్వరగా కొనుగోలు సెంటర్ వద్దకు తరలించి ధాన్యాన్ని అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో యాసంగి వరిని త్వరితగతిన కొనుగోలు చేయాలి. ఓవైపు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తుంది. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే జిల్లాకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు 667 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పి అధికారులు చెప్పారు. 330 కొనుగోలు కేంద్రాలు మహిళా సశక్తి సంఘాలకు ఇస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని త్వరితగతిన ప్రారంభిస్తే రైతులకు ఎలాంటి నష్టం జరగకుంటుంది. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వాలి. తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా కొంటారో స్పష్టమైన హామీ ఇస్తే మా రైతులం సంతోషం వ్యక్తం చేస్తాం. అకాల
వర్షం ఇది యాసంగి పంట అంటేనే అకాల వర్షం, ఓవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షం వల్ల నష్టపోతుంటాం కాబట్టి రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.